Hi friends, welcome back to TRAEnglish. My name is Ashok Bitragunta. Today we are going to learn how to use used to. అంటే used to ని ఎలా యూజ్ చేయాలి ఆర్ used to తో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి. సో అసలు used to ఎందుకు యూజ్ చేస్తామంటే మన పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్కి, అంటే ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు అని చెప్పడానికి, లేదా ఒకప్పుడు చేసే పనులు ఇప్పుడు చేయకుండా ఉన్నట్లయితే అలాంటి వాటికి used to ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాళ్ళు ఇప్పుడు చూడట్లేదని చెప్పాలనుకోండి. ఐ యూజ్డ్ టు వాచ్ బాలీవుడ్ మూవీస్. ఒకప్పుడు నేను గుంటూరులో వర్క్ చేసేవాడిని. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ గుంటూరు. నేను ఒకప్పుడు గుంటూరులో నివసిస్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు లీవ్ ఇన్ గుంటూరు. మీరు బుక్స్ చదువుతారా? ఐ యూజ్డ్ టు రీడ్. నేను ఒకప్పుడు చదివేవాడిని, ఇప్పుడు చదవట్లేదు. న్యూస్ పేపర్ చదువుతారా? ఐ యూజ్డ్ టు రీడ్. మీరు బైక్ డ్రైవ్ చేస్తారా? ఐ యూజ్ టు డ్రైవ్. మీరు సాంగ్స్ వింటారా? ఐ యూజ్ టు లిజన్. ఇలా ఏదైనా ఒకప్పుడు చేస్తూ ఇప్పుడు చేయకుండా ఉన్నట్లయితే యూజ్ టు. సో హియర్ యూ కెన్ సీ యూజ్ టు గతంలో అలవాటుగా చేసిన పనులకు. సో అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ టు. ఓకే, ఐకి, ఉయికి, యూకి, దేకి, హీకి, షీకి, ఇట్కి అన్నిటికీ కూడా యూజ్ టు. సో ఇక్కడ మాత్రం వర్బ్ 1 యూజ్ చేయాలి. వర్బ్ 1. సో సపోజ్ నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. ఒకప్పుడు నేను పాటలు పాడేవాడిని. ఐ యూజ్ టు సింగ్ సాంగ్స్. ఓకే, ఒకప్పుడు నేను స్వీట్స్ తినేవాడిని. ఐ యూజ్ టు ఈట్. ఓకే, ఐ యూజ్ టు ఈట్ స్వీట్స్. ఇలా అన్నిటికీ కూడా యూజ్ టునే. ఐ యూజ్ టు, వి యూజ్ టు, యూ కూడా, దే, హీ, షీట్ అన్నిటికీ. ఓకే, ఇలా ఏదైనా సరే యూజ్ టు అని చెప్తే ఒకప్పుడు చేసే వాటికి ఇప్పుడు చేయట్లేదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.